హలో అండి, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉన్న డ్రై మటన్ రా బనానా కర్రీ చేసే విధానం చూద్దాం రండి. ముందుగా ఆనియన్, టమాటో, రా బనానా, డ్రై మటన్ తీసుకుందాం. డ్రై మటన్ని రోట్లో వేసుకొని బాగా దంచుకుందాం. దంచిన తర్వాత వాటర్లో సోక్ చేసుకుందాం. అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా బాండిల్ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. తరువాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. 2 నిమిషాలు ఆనియన్ మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం. టమాటా 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. మీ ఇంట్లో డ్రై మటన్ ఉంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, తగినంత కారం వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తరువాత మనం ముందుగా కట్ చేసిన రా బనానాని వేసుకుందాం. డ్రై మటన్ కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత దీంట్లో తగినంత వాటర్ వేసుకుందాం. 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకుందాం. ఫైనలీ గరం మసాలా వేసుకొని మీ యమ్మీ డ్రై మటన్ రా బనానా కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం.